ఒక కొత్త అవతారంలో గరిటెలు పెట్టేసుకొని తల మీద క్యాప్ పెట్టేసుకొని ఆప్రాన్ వేసుకొని అచ్చు ఆంబోతు లెక్క ఉన్నాడని అందాం అనుకున్నావు, కానీ ఆంబోతు లెక్క కాదు, షెఫ్ లెక్క ఉన్నాను నేను. అచ్చు షెఫ్ లా ఉన్నాడు. ఎందుకు ఈజీగా ఉంది ఇప్పుడు నేను కొట్టడానికి. ఓకే ఎస్, అందరికీ తెలుసు ఎవ్రీ థర్స్డే వచ్చిందంటే మన మస్తు టైం పాస్ లో చైతు గానీ కాజల్ గానీ ఏదో ఒక గెటప్ లో వస్తారు, మీ అందరికి మస్తు టైం పాస్ ఇస్తారని ఈ వీక్ వచ్చేసి నేను షెఫ్ గా మారాను. బికాస్ లేడీస్ అంటేనే వంటలు అంటేనే లేడీస్ బీభత్సంగా వండుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి చాలా వంటలు నేర్చుకున్నాను. అవన్నీ కూడా కాజల్ తో కలిపి మీ అందరికి కూడా నేర్పిద్దామని ఇలా రావడం జరిగింది ఈ గెటప్ లో అన్నమాట. యాక్చువల్ గా లేడీస్ అంటే వంటలు అంటే లేడీస్, మరి కాజల్ కూడా లేడీసే కదా, కాజల్ కదా షెఫ్ అవ్వాలి అని మీకు డౌట్ రావచ్చు. వంటలు లేడీస్ కి బాగా వచ్చు, కానీ ఈ గర్ల్ కి ఇంకా రాదనమాట వంట. అందుకే ఇంట్లో కుక్ ఉంది, కానీ అమ్మ వంట మిస్ అవుతూ ఉంటాను. చైతుకి మాత్రం చాలా మంది ఆంటీలు బాగా నేర్పించేశారంట వంటలు. చాలా వంటలు నేర్పించారు. ఆ వంటలన్నీ కూడా మీకు నేర్పించి కాజల్ కి నేర్పించి కమ్మగా మీకు ఆహా ఏమన్నా ఉన్నాయా అని తెలిసి వచ్చేలాగా నేర్పిద్దామని డిసైడ్ అయిపోయాను. అండ్ ఈ రోజు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను, వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ డిష్ ఏంటో కనుక్కుంటున్నాను, అది ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నాను. అలాగే వాళ్ళు కూడా మనకి వంటలు నేర్పిస్తారు, మనం వాళ్ళకి వంటలు నేర్పించుకుంటాం. ఈ బోల్డంత హంగామా బోల్డంత టైం పాస్ వంటలతో అయితే చూసిండ్రా. నేనైతే రెడీ ఉన్నానండి, గరిటె నా సామాన్లు అన్ని తెచ్చుకున్నాను మీ అందరికి వంట నేర్పించడానికి. నీకు వంట వచ్చు అంటున్నావు కదా చైతు. ఫస్ట్ నాకు అసలు నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. సో చాలా మంది చాలా హడావిడి కూడా పడిపోతూ ఉంటారు యాక్చువల్ గా. ఎప్పుడు ఎందుకు అంటే స్వీట్ కోసం. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే, చుట్టాలు వస్తే, బాబాయ్ స్వీట్ పెట్టాలి, వాళ్ళకి ముందు ఏమైనా తినిపించాలి. ఇంటికి ఫస్ట్ టైం వస్తే ఇంకా అసలు స్వీట్ తీపి చేయాలి, నోరు తీపి చేయాల్సిన స్వీట్ ఉండాల్సిందే అంటారు కదా. మరి నువ్వు నాకు రాని ఆ స్వీట్ రెసిపీ ఏంటో చెప్పవా చైతు? తప్పకుండా కాజల్ గారు, మీలాగే చాలా మంది చూస్తున్నాం, మీరు కూడా చాలా మంది ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు స్వీట్ పెట్టాలనుకుంటారు, కానీ హడావుడిలో స్వీట్ ఏం తయారు చేయాలని చెప్పేసి ఆరాటపడుతుంటారు. ఈ రోజు నేను మస్తు టైం పాస్ లో చాలా ఈజీగా టైం పాస్ అయ్యేటట్టు ఒక మంచి స్వీట్ నేర్పిపోతున్నాను. బట్ దానికన్నా ముందు మనకి మోనిక మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంది. మోనికతో మాట్లాడి మోనికకు ఒక వంట నేర్పించినాక మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన తీపి, అది కూడా తీయగా నోరు తీపి చేసేటువంటి స్వీట్ నేర్పించిపోతున్నాను. సో లెట్స్ కాల్ మోనిక, ఆ తర్వాత నేర్పిస్తాను. సో కాల్ చేయండి మోనికకి. yes let's talk to Monica. oh my చక్కరా. hello hi Monica. hi Krishnan, welcome to mast time pass. thank you. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏం చేస్తుంటావు? మేము చాలా బాగున్నాం. ఏం చేస్తుంటావు నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు మోనిక? కందుకూరు నుంచి. కందుకూరు. ఓకే, ఇంటర్ అయిపోయింది, డిగ్రీకి వెళ్దాం అనుకుంటున్నావా లేకపోతే ఇంట్లో కూర్చొని అలాగా వంటలు చేద్దాం అనుకుంటున్నావా? బీటెక్ వెళ్దాం అనుకుంటున్నా. బీటెక్ చేద్దాం అనుకుంటున్నా. కానీ ఇంట్లో వంట చేస్తావా? చేస్తాను అప్పుడప్పుడు. ఏమేమి వంటలు వచ్చు నీకు? నాకు టీ, అసలు క్రేజీ రెసిపీ. ఉప్మా, టీ, ఆమ్లెట్, రైస్ ఆమ్లెట్ మీరు తినరా? ఓకే, అయితే బంగాళదుంప వేపుడు అవి వచ్చు కదా నీకు? రైస్ పెట్టడం కూడా వచ్చు కదా నీకు? సూపర్. అయితే ఇవాళ నీకు రాని క్లిష్టమైన వంటకాలన్నీ కూడా నేర్పించడానికి చైతు ఇవాళ షెఫ్ గా మారాడు. ఏమైనా అడగాలనుకుంటున్నావా? ఏమైనా తెలియని రెసిపీ ఏమైనా కనుక్కోవాలనుకుంటున్నావా? మన షెఫ్ చైతు ఉన్నాడు, నీకు హెల్ప్ చేస్తాడు. అడిగే మోనిక, నీకు ఏ వంట నేర్చుకోవాలని ఉంది? మన షెఫ్ చైతు గారు నేర్పిస్తారు ఇవాళ. పలావ్ కాదు, పులావ్ అంటావరమ్మా. ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి రెసిపీని ఎలా పలకాలి అని చెప్పేసి. పలావ్ అనకూడదు, పులావ్ అనాలి. ఓకే అనమ్మ ఒకసారి పులావ్ అని. ఓకే, పులావ్ కి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పులుపుగా ఉండేటువంటి పెరుగు, లావుగా ఉండేటువంటి బియ్యం. పులావ్ కదా మరి, పులుపుగా పెరుగు ఉంది, అలాగే లావ్ అనేది ఎలా వస్తుంది? లావుగా బియ్యం ఉంటేనే వస్తుంది పులావ్ అని, దానికి పేరు అలాగే వచ్చింది. పులావ్ పుల్లగా ఉంటుంది. పులావ్ పుల్లగా ఉండదు నాన్న, పిచ్చిటి తల్లి, అందుకే నేర్చుకోవాలి. పుల్లటి పెరుగులో ఆ లావుట్ బియ్యంలో కాస్త మసాలా వేసి కలిపేసి మీరు పొయ్యి ఆఫ్ చేసి తీసారనుకోండి, పుల్లటి పులావ్ రెడీ అయిపోతుందండి. నాకు కమ్మగా కావాలి. కమ్మగా కావాలి కదా? ఏంటండి, వెరైటీగా ఉండాలా? అయితే పులావ్ లో మీరు బియ్యం వేస్తారు కదా, బియ్యం పళ్ళు బీపీ రవ్వ వేయండి, అది ఇంకా చాలా బాగుంటుందండి. అప్పుడు కదా. ఏదైతే అది తినేయండి, కమ్మగా కావాలి కదా మీకు, అంతే అయింది, తినేయాలి అంతే. పులావ్ కావాలి కదా.
ఓకే, మీకు పులావ్ కావాలి అదే కదా, అదే నేర్పించాలంటున్నారు కదా. ఓకే అండి, పులావ్ కి కావాల్సింది పెరుగు, దాల్చిన చెక్క, గసగసాలు, లవంగ, చింతపండు. లాగా ఉండాలా? మీ ఇష్టం, మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి. ఓకే, సరే. అన్నిటిని కూడా నీళ్ళల్లో వేసేసి మరగబెట్టేసి స్టవ్ మీద పెట్టేసి 2 విజిల్లు ఖాళీ చూసుకోండి అమ్మాయి. ఇక్కడ 2 విజిల్ రావాలి. ఇంకొంచెం ఎక్స్ట్రా విజిల్ వచ్చినా కూడా పులావ్ కమ్మగా కాకుండా పెంటగా రెడీ అయిపోద్ది. ఓకేనా? సరే. సో 2 విజిల్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి అది తీసి కాస్త కలిపి దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని తినేస్తే అయిపోయిందమ్మా కమ్మగా ఉండేటువంటి పులావ్. ఏం చెప్పారండి మీరు? ఇది పులావా? నీకు కాదమ్మా చెప్పింది, పిల్లకి. మోనిక అర్థమైంది కదా మోనిక? దాంట్లో బఠానీ అయ్యేవి వేయలేదా? అది మీకు కావాలనుకుంటే బఠానీలు, చెకోడీలు, చింతకాయలు, జంతికలు వేసుకోవాలంటే అన్ని వేసుకోవచ్చు నాన్న. కమ్మగా కావాలనుకుంటే చక్రాలు, చెకోడీలు, బఠానీలు అన్ని వేసుకోవచ్చు. శనగలు కూడా వేసుకోవచ్చు కావాలంటే. పులావ్ లో మీ షోకి తీసుకురావాలి. మా షోకి ఎప్పుడు తీసుకురావాలి పులావ్? మాకొద్దండి, మాకు మా ప్రొడక్షన్ వాళ్ళు తెప్పిస్తారు. అవి చేసుకొని మీరు తినేయండి. నేను చేస్తున్నాను కదా మోనిక. మోనిక చేసుకొని మోనిక ఫస్ట్ తినాలి. ఆ తర్వాత మోనిక ఉంటే అప్పుడు తెచ్చియాలి మాకు. ఓకే, అదే తర్వాత అంటే మీరు చెప్తే కదా తర్వాత మీకు ఇవ్వాలి కదా. అచ్చా ఓకే, మా రెసిపీ మాకే ఇస్తా అంటారా? నా తల్లే. సూపర్. మోనిక, ఇప్పుడు చేతు చెప్పిన విధంగా ఒకవేళ మనం కనుక అదే పులావ్ తింటే మన ఫేస్ ఇలా అయిపోయింది. అవును, ఎగ్జాక్ట్లీ సేమ్ ఇలానే. ఇందుకే రమ్మన్నారు అయిపోయింది కదా. మరి అది పులావా, పులిహోర, లేకపోతే ఉప్మానా? ఏం అర్థం కాలే కదా మోనిక. అవును, నీకు నిజంగా పులావ్ తినాలనిపిస్తుంది, మంచి పులావ్ కమ్మగా కావాలి అనుకుంటే 50 రూపాయలకి రెస్టారెంట్ లో అమ్ముతారు, వెళ్ళి తెచ్చుకొని తినేసా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. మీరు స్టెప్ పెట్టారు కదా. ఈ షెఫ్ ఇలాంటి పులావ్ నేర్పిస్తారు. అది మీకు నచ్చట్లేదు, అందుకే షాప్ లోకి వెళ్ళి కొనుక్కోండి. ఓకే, అలా ఒప్పుకోం మేము, మీకు చెప్పాలి కదా. ఓకే, మరి కాసేపు నేను ఒక మంచి స్వీట్ నేర్పించిపోతున్నాను, అలాగే చూస్తుండండి, మీకు తెలుస్తుంది. ఓకేనా? ఓకే మోనిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్ మోనిక. మోనిక చాలా బ్రహ్మాండంగా పులావ్ ఎలా నేర్పిస్తారు అని అడిగింది. పులావ్ తనకి రాదు కాబట్టి అడిగింది, కానీ చేతు ఏం చెప్పావురా? దాంట్లో ఏముందమ్మా, నేను చెప్పాను పులావ్ కావాలంది, పుల్లటి పెరుగు, లావటాటి బియ్యం, పులావ్ రెడీ అయిపోయింది కదా నాన్న. అండ్ ఎక్స్క్యూజ్ మీ కాజల్ గారు, నేను మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఏంట్రా ఏం నేర్పిస్తున్నావురా? రా అనే పదార్థం నాకు అసలు యూజ్ చేయకండి. యూజ్ చేస్తే రవ్వ బియ్యం యూజ్ చేయండి, అంతేగాని రా మాత్రం యూజ్ చేయకండి. ఓకే, సరే రా అనేది నేను యూజ్ చేయను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇంకా కాజల్ అడిగినటువంటి ప్రవేశం చేసేసావా? అవును. మరి ఎందుకంటే గరిట లేపుతున్నారు నా మీద? నాకు అలవాటు అండి, నాకు గరిట ఒకటే లేపడం వచ్చు, మీకు ఏం లేపడం వచ్చు నాకు తెలియదు. లేపడం గురించి మాట్లాడట్లేదండి, మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు? నేను కొట్టలేదు, ఇంకా ఇందాక కొట్టారుగా. ఇందాక కొడతామండి, అప్పుడు చైతు, ఇప్పుడు చైతు కాదు, షెఫ్ చైతు. ఓకే, మీరు నాకు పేరు ఇచ్చారు, షెఫ్ చైతుతో మస్తు టైం పాస్ ఇవ్వాలా. ఇవాళ క్రేజీ కాజల్ తో ఉన్నాడు షెఫ్ చైతు. సో షెఫ్ చైతుతో అలాగే క్రేజీ కాజల్ తో మాట్లాడాలని మీకు అనిపిస్తే, మా ఇద్దరితో కనెక్ట్ అయిపోవాలని మీకు అనిపిస్తే ఏం చేయాలి? మీ నంబర్ మాకు తెలియాలి, ఎందుకంటే మేమే మీకు కాల్ చేస్తాం కాబట్టి. 7732077321 ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్, టెక్స్ట్ మెసేజ్ లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తామండి. ఇవాళ చైతు గెటప్ లో చాలా షెఫ్ చైతు గెటప్ లో షెఫ్ గా మారాడు. నన్ను మాట్లాడినివ్వండి కాజల్ గారు. మీరు సందులో సడేమి అని చెప్పేసి షెఫ్ చైతు అని పేరు వచ్చింది అని చెప్పేసి మీరు క్రేజీ కాజల్ అని పెట్టుకున్నారేంటి? కవరింగ్ కాజల్ గానే ఉండాలి. క్రేజీ కాజల్ అంటే క్రేజీ కాజల్ గా మారినప్పుడు ఇక్కడ కాజల్ క్రేజీ క్రేజీగానే కవరింగ్ చేసుకుంటాను కాబట్టి పిచ్చి కాజల్. ఓకే, మనకి ఇంగ్లీష్ రాకపోతే మనం తెలుసుకోవాలి పిచ్చి కాజల్ తో. అవును, పిచ్చి కాజల్. ఒక విషయం చెప్పాలి. హలో కాదు, మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు నన్ను చైతు పిచ్చి కాజల్ అన్నాడు కాబట్టి నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఆ విషయం ఏంటి? అది చైతుకి, అంటే ఈ షెఫ్ చైతుకి కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ చైతుకి సంబంధించింది అనమాట. అది తర్వాత చెప్తాను, కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి మీరు ఏదో చెప్తున్నారు షెఫ్ చైతు గారు, చెప్పండి. మీరు మమ్మల్ని చెప్పనిస్తే కదండి, మస్తు టైం పాస్ షోలో యాంకరింగ్ చేయనివారు, మీరు అడగల మాట్లాడతారు. గెటప్ వేసుకుని వచ్చి షెఫ్ గా మారి మంచిగా ఏమైనా నేర్పిద్దామన్నా కూడా మీరు మాట్లాడేది మీరు సార్. మీరు షెఫ్ చైతు ఇప్పుడు మాట్లాడండి. మీరు ఇందాక అడిగారు కదా, చాలా మంది చుట్టాలు ఇంటికి వస్తూ ఉంటారండి, స్వీట్ చేయాలి,
వాళ్ళు నోరు తీపి చేయాలి అని అనుకుంటూ కక్కుర్తి ఉంటారు అండి, అని మీకు చెప్పి. ఎందుకండి అంత కక్కుర్తి? నేను అడిగితే చెప్పొచ్చు కదా. చెఫ్స్ అన్నాక అట్లా కామ్ గా పడి ఉండాలి, యాంకర్ అడిగినప్పుడే మాట్లాడాలి. కక్కుర్తి నీకు డైలాగులు ఉన్నాయి కదా, నా డైలాగులు నన్ను మాట్లాడుకునొచ్చు కదా. ఓకే, నేను అడిగాక సో చెప్పండి, ఇందాక బాగుంది. బ్రేక్ కి ముందు చెప్పాను కదా ఒక స్వీట్ నేర్పిస్తాను మరి కాసేపులో అని చెప్పేసి. ఎన్నిసార్లు అడుక్కుంటావు స్వీట్ అని, అందుకే ఇంకాసేపులో స్వీట్ నేర్పిస్తాను అని చెప్పాను కదా. ముందుగా స్వీట్ కి ఖచ్చితంగా కావాల్సింది ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండేది, మన ఫ్యాట్ పెరగడానికి ముఖ్యమైన కారణమైనటువంటి పంచదార. ఎంతో తెల్లగా ఉంటది, కానీ ఈ పంచదార తెల్లగా రావడానికి ఎన్నో కెమికల్స్ కలుపుతూ ఉంటారు. ఒంటికి చాలా మంచిది కాదు, కానీ మనకు అలవాటు అయిపోయింది కాబట్టి జనాలు వెళ్తూ ఉంటారు. సో స్వీట్ కి ముందుగా కావాల్సింది పంచదార. సో ఇంటికి చుట్టాలు వచ్చారు. నాకు ఒక డౌట్ షెఫ్ గారు, బయటగా రావడానికి కెమికల్స్ కలుపుతున్నారా? ఎగ్జాక్ట్లీ, పంచదార నీకు తయారు చేసేప్పటికి నీకు ఆ చెరుకు నుంచి వస్తుందమ్మా. చెరుకు వైట్ గా ఉండదు, ఈ వైట్ కలర్ రావడం కోసం దీంట్లో కెమికల్స్ అన్ని మిక్స్ చేయడం వల్ల పంచదార అనేది వైట్ గా రావడం జరుగుతుంది. అందుకే సుక్రోజ్, గ్లూకోజ్ ఇవన్నీ కూడా వైట్ కలర్ లోనే ఉంటాయి కదా. వాటికి కూడా నీకు ఏదైనా సరే షుగర్ కంటెంట్ ఏదైనా ఉంది అంటే అది ఎక్కువ క్యాలరీస్ ఉండదు నాన్న. తెలుసుకోవాలి, షెఫ్లు ఊరికే అయిపోరు, చాలా ఎన్నో నేర్చుకొని అయితేనే షెఫ్లు అవుతారు. గ్లూకోజ్ లో ఎక్కువ క్యాలరీస్ ఉండవు కదా షెఫ్ గారు. ఏ గ్లూకోజ్ లో? తినే గ్లూకోజ్ సార్. మీకు షుగర్, సుక్రోజ్, గ్లూకోజ్, లాక్టోజ్, వినమ్మా ఎందుకండి రమ్మంటారు? ఒక వంట ఒక స్వీట్ కూడా చేయనీయకుండా మధ్యలో దూరిపోతుంటే ఎందుకండి ఇది రమ్మంటారు? చేయండి షెఫ్ గారు, పర్వాలేదండి. మీకు తెలియని ఏమన్నా అడిగితే ఇట్లాంటి కోపాలు. హలో, గరిటి ఇవ్వరు, ఎందుకు నన్ను కొడుతున్నారా మీరు? సరే, అందుకే మీలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఇంకో గరిటి తెచ్చాను. సో ముందు స్వీట్ చేయడానికి కావాల్సింది పంచదార. మరి ఈ పంచదారతో ఏం స్వీట్ చేయబోద్దాం చెప్తాను. మరి దానికంటే ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళ నుంచి మనం ఇప్పుడు ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే, ఈ డైలాగులన్నీ మీరు చెప్పకూడదండి. నేను వాళ్ళ యాంకర్, మీరు షెఫ్, మీరు కామ్గా వంట మాత్రమే చేయండి. నాకు వంట చేస్తున్నందుకు అలాగే ఈ డైలాగులని చెప్తున్నందుకు కూడా డబ్బులు ఇస్తా అన్నారు, అందుకని డైరెక్టర్ గారు యాంకరింగ్ చేస్తున్నా నాకు ఇవ్వాలి కానీ ఆయనకి ఇస్తారు అంటారు ఏంటంటే? బాగా యాంకరింగ్ చేస్తే డబుల్ పేమెంట్ వస్తుంది, పిచ్ యాంకరింగ్ చేస్తే సింగిల్ పేమెంట్ వస్తుంది. బాగా యాంకరింగ్ కాదు, డబుల్ పేమెంట్ ఎందుకు ఇస్తున్నారంటే యాంకరింగ్ తో పాటు షెఫ్ తో పాటు యాంకరింగ్ కూడా చేస్తున్నాడు కాబట్టి. అలాగే కవరింగ్ చేయాలి కాబట్టి, లేకపోతే ఇజ్జత్ పోద్ది కాబట్టి కాదు కవరింగ్ చేస్తుంటది. ముందు చాలా మంది వెయిట్ చేస్తున్నారు అమ్మ తల్లి, ఎవరికైనా ఫోన్ చేయమ్మా ముందు. షెఫ్ గారు, మీరు పేమెంట్ల గురించి దాని గురించి దీని గురించి కాకుండా వంట గురించే మాట్లాడండి. ఇవాళ మీరు వంట ప్రోగ్రామ్ కి వచ్చారు, ఇవాళ మీరు షెఫ్ చేతు మూసుకొని వంట మాత్రమే చేయండి. అమ్మా ఎవరమ్మా నేను యాంకరింగ్ గా పెట్టుకుంది? మేము వంటల ప్రోగ్రామ్ కి రాలేదు, మస్తు టైం పాస్ షోకి వచ్చి వంట చేస్తున్నాం. ముందు యాంకరింగ్ తిన్నగా నేర్చుకోమ్మా, యాంకరింగ్ ఎక్స్ట్రా మాటలు వద్దు, మీరు మూసుకొని కూర్చోండి. షెఫ్ వంటల గురించి మాట్లాడండి, ఆ తర్వాత ఇంకేం మాట్లాడకండి. రామకృష్ణకి కాల్ చేసిద్దాం, రిజిస్టర్ చేసుకున్నాడు టెక్స్ట్ మెసేజ్ చేసి. సో లెట్స్ కాల్ రామకృష్ణ. ఒక్కడంటే ఒక్క రామకృష్ణ. ఓకే, షెఫ్ అంటే వంట చేయడం తప్ప ఇంకేం బతుకులేదు అనుకుంటున్నారండి వాళ్ళకి. హాయ్ రామకృష్ణ, మీరు మాట్లాడుకోండి. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సార్. ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతా ఉంటాం సార్. ఓకే ఓకే, ఎంత తీసుకుంటున్నారండి? మీటర్ మీద తీసుకుంటారా, ఎక్స్ట్రా తీసుకుంటారా? మాకంటే గ్రామాలు కదా, మారుమూల గ్రామాలు కదా, మీటర్ ఏమి ఉండదు. ఓకే ఓకే, ఎంత అంత తీసుకుంటారనమాట. కాదు తగులుతుంది. ఎంత ఇచ్చాం తీసుకోమండి, ఓన్లీ బస్ ఛార్జీ మాత్రమే. వెరీ వెరీ గుడ్, బస్ ఛార్జీ లెక్కే ఆటో తీసుకుంటారు. వావ్, గ్రేట్ అండి, ఆసమ్. సర్వీస్ ఆటో ఉన్నారు రామకృష్ణ గారు? అవునండి, సర్వీస్ ఆటో అండి. ఎక్కడ? మాలుమూరు గ్రామం ఉన్నారు, ఏ గ్రామం నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం 75 తాళ్ళూరు అండి. తాళ్ళూరు నుంచి. ఓకే, మీ ఊరు నుంచి రావడం జరిగింది ఒకసారి. మా ఊరు వచ్చారా? అవును, మా ఇంట్లో తాళ్ళు అయిపోతే అక్కడ కొనుక్కుందామని వచ్చాను. తాళ్ళు లేకపోతే అక్కడ కొనడానికి వచ్చారా? మా ఊరికి తాటి చెట్టు ఫేమస్ అండి, తాటి ముంజికాయలకి. అవును, తాటి కళ్ళు కూడా ఫేమస్ కదా. తాటి కళ్ళు కూడా మంచి ఫేమస్. అవును, కళ్ళుతో బిర్యానీ చేసుకోవచ్చు, కళ్ళు చికెన్ కూడా చేసుకోవచ్చు రామకృష్ణ గారు, చాలా బాగుంటుంది. కళ్ళు దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు అండి. అవునండి, మీకు వచ్చా కళ్ళు బిర్యానీ చేయడం? నాకు రాదండి, మా వైఫ్ అయితే చేస్తాండి. అవునా? ఈసారి మీ వైఫ్ దగ్గర నేర్చుకోండి. ఏమీ లేదు, కళ్ళు బిర్యానీ చేయడానికి కావాల్సింది బిర్యానీ చేసినప్పుడు కళ్ళతో చూడడమే, అంతే. కళ్ళు బిర్యానీ రెడీ. అంతే, రెడీ అంతే అంతే. ఈసారి మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ ఆవిడ బిర్యానీ చేసినప్పుడు అలా కళ్ళు పెట్టి చూడండి, కళ్ళు బిర్యానీ మీకు వచ్చేస్తుంది. ఓకే సార్. అది ఈ రోజు నేను ఇలాగే కూర్చొని వంటలు నేర్పిస్తున్నానండి. మీరు ఏదైనా వంట నేర్చుకోవాలనుకుంటున్నారా? నాకు వంట నేను ఎప్పుడు చేయలేదండి. చేయరండి, ఎందుకంటే మీకు రాదు కాబట్టి. అందుకే మీకు రాదు కాబట్టి నేను నేర్పిద్దామని వచ్చానండి ఇక్కడికి. ఏ వంట చేయాలనుకుంటున్నారు? నాకు లేడీస్ ఫింగర్ బెండకాయ అంటే చాలా ఇష్టం అండి. లేడీస్ ఫింగర్ బెండకాయ అంటే బాగా ఇష్టం కదా. అవును సార్. ఓకే, బెండకాయ వేపుడు కావాలా, బెండకాయ పులుసు కావాలా, బెండకాయ ఎగురు కావాలా? బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు,
ఆ, వాటిని తీసుకెళ్లి పొయ్యి మీద ఫ్రై చేసుకుంటే బెండి ఫ్రై రెడీ. రెడీ రెడీ రెడీ. తినేసేయండి, ఓకేనా? తయారు చేసుకోండి ఈసారి. ఓకే బాబు, ఓకే. మాట్లాడండి, యాంకర్ ఉన్నారు ఇక్కడ, కాజల్ మాట్లాడు. ఆ, ఉండండి ఒక్క నిమిషం, నా అయిపోయిన డైలాగులు. ఇప్పుడు యాంకర్ కాజల్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే ఓకే అండి. హాయ్ అండి. హలో, హాయ్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. సో మా షెఫ్ గారు నేర్పించిన వంటకం మీకు నచ్చిందా బాగా? చాలా బాగా వచ్చింది. అయితే 1 నుంచి 5 లోపు మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు మా షెఫ్ గారికి? ఏంటి సార్? 1 నుంచి 5 లోపు ఎన్ని స్టార్స్ ఇస్తారు, ఎన్ని మార్కులు ఇస్తారు? 5 స్టార్ అండి. అంత బాగా నచ్చేస్తుందా అండి? అంత బాగా నచ్చేసింది. అది కళ్ళు బిర్యానీ కూడా బాగా చెప్పేశాడు. అయితే మీరు ఇంకా వంట నేర్చుకోకుండా బిర్యానీని కళ్ళతో చూసి, కళ్ళు బిర్యానీ కళ్ళతో తినేయండి. ఓకే మేడం. కళ్ళతో తినేస్తారా? తినేస్తాను, కళ్ళతోనే తినేస్తాను, నోటితో కాకుండా. అదే, కళ్ళతోనే తినేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, చాలా చాలా బాగున్నామండి. ఓకే రామకృష్ణ గారు, ఇక్కడ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. మీరు కళ్ళతో బిర్యానీ తినేప్పుడు వేరే కళ్ళు మీ బిర్యానీ మీద పడకుండా చూసుకోండి, లేకపోతే దిష్టి తగులుద్ది. ఓకే? అవునండి, దిష్టి తీసేసిద్దండి, మా ఆవిడ ఎప్పటికప్పుడు దిష్టి తీసేసిద్దండి. అయితే బిర్యానీతో తీసుకోండి, ఇంకా బాగుంటది. ఓకే సార్. వెరీ గుడ్ అండి. మీ ఆవిడికి అండ్ అలాగే మీకు ధన్యవాదాలు. ఇలాగే మా షో చూస్తూనండి, ఆదరిస్తూ ఉండండి. ఓకే 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 చైతు, ఉంటామండి, నమస్కారం. నమస్కారం. బాయ్ రామకృష్ణ గారు. సో రామకృష్ణ గారికి కళ్ళతో బిర్యానీ కళ్ళతో బాగా కాదు, కళ్ళతో కాదు, నోట్తో మాటలతో వినిపించేశాడు, చెప్పేశాడు. కానీ కళ్ళు బిర్యానీ కళ్ళతో ఏంటండి షెఫ్ గారు? ఒకసారి ఇవ్వరండి, మీరు కొడితే నేను మళ్ళీ తిరిగి కొట్టడం. సరే, గరిట ఇస్తారా? ఇవ్వరా? పని ఉందండి మీకు, స్వీట్ నేర్పియాలో వద్దా? 2 గరిటలతో నాకు పని ఉంది. చూపిస్తాను, ఇవ్వండి, ఇస్తాను. వద్దండి, మీకు ఒక గరిట ఉంది. సరే, ఇంకా తీయండి. ఇంకా ఎందుకండి షోలన్నీ దమ్ముంటే డబుల్ పేమెంట్ వదిలేసుకొని వెళ్ళిపోండి. వెనక్కి కట్టేశారు, లేకపోతే వెళ్ళిపోయాడు. సరే సరే, కాజల్ గారు మీరు నిజంగా నాకు గరిట ఇవ్వండి. గరిటతో పని, నేను స్వీట్ నేర్పించాలండి జనాలకి. ఇలాంటి యాంకర్లు పెట్టి షోలు ఏమంటే ఎలా చేస్తారండి? చూడండి, నేను నేర్పిస్తాను కదా, గరిట ఇవ్వండి. ఒక గరిటతో చేయండి. ఇది ఇవ్వండి, మీరు ఇవ్వరండి. గెటప్ డే కాబట్టి చైతు ఇంకో క్రేజీ గెటప్ లో వచ్చేసాడు. దట్ ఈస్ షెఫ్ చైతుగా మారిపోయాడు అనమాట. షెఫ్ చైతు రకరకాల వంటకాలు నేర్పిస్తున్నాడు. రకరకాలుగా ఉంటది ఆ వంటకాలు తింటే మనకి కడుపులో కూడా. అలా మీరు ఎలా చెప్పేస్తారు? అది వాళ్ళు మీకు అలా ఉంటదేమో. మీ కడుపు అంతా చెడిపోయింది. మీకు కడుపు వద్దులేండి, ఆ గరిటి మీరు చెప్తుంటేనే నాకు కడుపులో తిప్పేస్తుందండి. ఇంకా తింటే ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒకసారి గరిటి ఇవ్వండి. అది ఈ రోజు మీ అందరికి వంట నేర్పించడం కాకుండా మీ ఆరోగ్యం కూడా మంచిగా అయ్యేలా చేస్తున్నాము. మీకు కడుపులో తిప్పుతుంది అన్నారు కదా. సో చాలా మంది కూడా కొన్ని రకమైన వంటలు చేస్తున్నప్పుడు, లేకపోతే ఇలాంటి యాంకరింగ్ చూసినప్పుడు, ఇలాంటి అమ్మాయిలు చూసినప్పుడు కడుపులో తిప్పుతూ ఉంటుంది. ఎక్కడ వాంతి వచ్చేస్తారు, భయం వేస్తుంది. అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలో తెలుసా? మంచిగా అండి, ఇప్పుడు ధనియాలు ఉంటాయి తెలుసా మీకు? ధనియా అంటారు. ఈ ధనియాలను ఏం చేయాలి అంటే, చక్కగా ఇలా గరిటలో తీసుకొని, ఇలా చేతిలో వేసుకొని, మళ్ళీ గరిటలో తీసుకొని, ఇలా అని చేతిలో వేసుకొని, నోట్లో అలా వేసుకొని, వేసుకోండి అన్ని చూపించారుగా, నోట్లో వేసుకొని చక్కగా ఇలా నవ్వులుకుంటూ అలా ఆ రసం ఉంటుంది చూసా, రసం మింగారనుకోండి, నిజంగా కడుపులో తిప్పడం తగ్గుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అవుతుంది, ఇంకా ఏదైనా సరే ఈజీగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయమ్మా. అదేంటండి, మీరు తింటే నా కడుపులో తిప్పడం ఆగిపోయింది? నీ కడుపు నా కడుపు కదా. ఏంటండి ఏమన్నారు? నీ కడుపు నా కడుపు ఒకలాగే ఉంటది కదమ్మా. అందరి కడుపులు ఒకలాగే ఉంటాయి కదండి. అవును, అందరి కడుపులు ఉంటాయి, కానీ మన ఇద్దరు ఈ షో చేస్తున్నాం కదా, మన ఇద్దరు కడుపుల గురించే మాట్లాడాలి. ఓకే, నాకు మొన్నే కడుపు వచ్చింది. మొన్నేంటి, చాలా సంవత్సరాల క్రితం వచ్చింది. నా వచ్చిన కడుపు ఎప్పటికీ పోదది, ఎప్పటికీ పోని కడుపు వచ్చింది చేతికి. అంటే షీస్ టాకింగ్ అబౌట్ మై బెల్లీ, బెల్లీ ఫ్యాట్ అండ్ ఆల్. ఓకే, ఇందాటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. ఎస్, స్వీట్ కి కావాల్సింది ముందుగా పంచదార. ఇంటికి చుట్టాలు వస్తుంటారు. సో పంచదారతో ఒక మంచి స్వీట్ నేర్పిస్తా అని చెప్పాను. ఏం లేదు, అస్సలు కంగారు పడమాకండి. మీకు కావాల్సిన ఒక గరిట, ఒక పంచదార అంతే. ఆ పంచదార ఒక కప్పు పంచదార తల్లి. ఓకే, చెప్పాలి కదా సార్. మీలాంటి వాళ్ళకి కావాలంటే ఒకటి ఇట్లా చీమమోహం వేసుకుని ఉంటారు కదా, చీమమోహానికి ఇట్లా ఒకటి పడేస్తే పడి ఉంటాయి. అట్లా నోట్లో కూడా పడకుండా వేసారండి చీమమోహాలకి చీమోళ్ళు. సో ఇంటికి వచ్చిన చుట్టాలకి ఒక చెంచాడు పంచదార నోట్లో వేసారనుకోండి, దానికి మించిన స్వీట్ ఏమైనా ఉంటుందా ఆలోచించండి. మీరు ఆలోచించండి, దానికి మించిన స్వీట్ ఏ స్వీట్ షాప్ లో దొరుకుతుందా? ఎక్కడ దొరకదు. ఖాళీ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే కిరాణా కొట్లో మాత్రమే దొరుకుతుంది. అందరూ కూడా స్వీట్ అనగానే పరిగెత్తుకొని స్వీట్ షాప్ లోకి వెళ్ళి గోల వేస్తుంటారు. ఎందుకంటే చక్కగా కిరాణా కొట్టుకెళ్ళి ఒక 100 గ్రాముల పంచదార, 25 గ్రాముల పంచదార తెచ్చుకొని చుట్టాలు వచ్చినప్పుడు చక్కగా అట్లా
చెంచాతో తీసుకుని Chef మొహాన్ని గారు, వేసుకుని కొడితే అయిపోద్ది. షెఫ్ గారు అంటే షుగర్ ఇంట్లో ఉంటుందండి, వెంటనే పరిగెత్తుకుని షాప్కి వెళ్ళక్కర్లా, వచ్చేస్తుంది ఇంట్లోనే. ఇంట్లో షుగర్ ఉంటే పక్కింటి వాళ్ళ ఆంటీలు ఎందుకమ్మా మన ఇంటికి వస్తారు, వదిన గారు కొంచెం పంచదార ఉంటే ఇస్తారా అని ఎలా వస్తారు? ఇంట్లో లేదు కాబట్టి వస్తూ ఉంటారు కదా. చాలా మంది కరెక్ట్ అయి ఉంటారు. అవును, మీ పక్కింటి వాళ్ళు అలాగే వస్తుంటారు, వాళ్ళ ఇంట్లో పంచదార ఉంటది, కానీ మీ ఇంట్లో ఏం చేసేస్తున్నారా, ఏం వంట చేసేస్తున్నారా అని చెప్పేసి కొంచెం ఆ ముక్కు ఉంటుంది చూడండి, ముక్కుకు వాసన రావడంతో వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం వదిలేస్తామా, ఇంత కూర ఇంత పప్పు పెడుతూ ఉంటాం. అందుకే పొరిగింటి కూర పుల్లటి రుచి అని కూడా ఒక సామెత అనేది ఉంది. సో పక్కింటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే అండి. ఎందుకంత కక్కుర్తి పడతారు, అడిగితే ఇస్తాం కదండి వద్దండి, పంచదార. ఇక్కడ చాలా పట్టమ్మా, ఇదిగో, తిను తిను. నేను మీలాగా మీ ఆంటీ లాగా పక్కింటి వాళ్ళని అడగనండి, మా దగ్గర సరే, ఇప్పుడు ఉంటాం. వంట నేర్చుకున్న వాళ్ళందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒకే ఒకటమ్మా, వంట నేర్చుకుంటారు, మంచిగా కమ్మగా చేసుకుని తింటారు, కానీ మూతి తుడుచుకోవాలమ్మా తిన్నాక. ఓకేనండి. అది అంటే మనం మామూలుగా తింటే మూత తుడుచుకోక్కర్లేదు, ఎవరైనా మొహాన్ని ఇట్లా కొట్టేస్తేనే ఇక్కడంతా పడిపోయేది కాబట్టి తుడుచుకోవాలి. కవరింగ్ కాజల్ మళ్ళీ కవరింగ్ చేసి మీరే కదండి నెక్స్ట్ ఇందాక కాలర్ తో మొహాన్ని మాట్లాడదాము. కొట్టారు. నెక్స్ట్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు నా దగ్గర వంట చుట్టాలకి అలానే కదా ఇచ్చేది, ఇంటికి వచ్చి చుట్టాలకి మొహాన్ని కొడతారా పంచుతారా? ఏం పద్ధతి అండి ఇది? ఏం షెఫ్ అండి మీరు? ఛీ 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 ఛీ. అయిపోయిందా? మీ యాంకరింగ్ అయిపోతే కాల్ చేయండి. అది యాంకరింగ్ కాదండి, ఫ్రస్ట్రేషన్. ఇందాక అన్నారు నేను యాంకరింగ్, నేను ఇక్కడ యాంకరింగ్, నాకు సింగిల్ మమ్మల్ని కరెక్ట్ గా తిన్నగా యాంకరింగ్ చేసుకుని ఇస్తే చేస్తామండి. ఈ షెఫ్ గా మారి మొహాన్ని పంచదార కొడితే ఏం చేస్తామండి? ఫ్రస్ట్రేషన్ వస్తుందండి. ఇంకా సేపట్లో పిసికే పిండితో పిసికి పిండి అనే వంట మీకు నేర్పించిపోతున్నాను. ఆ పిండి కూడా ఈ మొహానికి రాకుండా ఉండాలి అంటే నెక్స్ట్ కాలర్ కి ఫోన్ చపాతి చేయండి. పిండి కదండి పిసికేది, అది శనగపిండి కదా. శనగపిండిని కూడా పిసుకొచ్చమ్మా, అదే ఇలా మస్తు టైం పాస్ లో మీ అందరికీ నేర్పించిపోతున్నాను. శనగపిండిని కూడా పిసికేటువంటి వంట ఏంటా వంట మరి కాసేపు తెలుసుకుందాము. బట్ దానికంటే ముందు ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడబోతున్నాం అంటే జయశ్రీ వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంది. సో లెట్స్ కాల్ జయశ్రీ. హలో హలో హాయ్ జయశ్రీ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ హాయ్, సూపర్ సూపర్, చాలా బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? ఫైన్. ఎక్కడి నుంచి జయశ్రీ? ఇక్కడ మిర్జిల్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మిర్జిల్. మిస్ జిల్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మిర్జిల్. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మిడ్జిల్. నైస్, అవును. మీ ఊరి పేరు భలే ఉంది, మిడ్జిల్. జిల్ జిల్ జిగా జిగాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు మీరు? నేను స్కూల్లో కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తున్నా. కంప్యూటర్ ఆపరేటింగ్ అంటే Computer- పేరెంట్స్ కి మెసేజ్ పెట్టు, స్టూడెంట్స్ కి. పేరెంట్స్ కి మెసేజ్ పెట్టడం స్కూల్ కి ఓహో. స్టూడెంట్స్ రాకపోతే. అచ్చా అచ్చా, మిమ్మల్ని స్టూడెంట్స్ అందరూ తిట్టుకునేది మిమ్మల్ని. వాళ్ళు స్కూల్ కి రాకుండా ఎక్కడైనా ఇలా ఆడుకుంటుంటే వెంటనే పేరెంట్స్ కి కంప్లైంట్ చేయడంతో మిమ్మల్ని స్టూడెంట్స్ అందరూ తిట్టుకుంటారు. స్కూల్ కి మరి రావాలి కదా మరి. ఎగ్జాక్ట్లీ, కానీ గుడ్ జాబ్ అండి నిజంగా, సీరియస్లీ. ఒక స్టూడెంట్ ఆబ్సెంట్ అయినా కానీ మీరు మెసేజ్ పంపిస్తున్నారు కదా ఈ మధ్య పేరెంట్స్ కి. అవును అవునండి. దట్స్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే పిల్లలకి ఆ థాట్ కూడా రాకూడదు అనమాట. ఒకవేళ స్కూల్ బంక్ చేస్తే, స్కూల్ ఎగ్గొట్టి ఎక్కడికైనా వెళ్తే టీచర్స్ కి పేరెంట్స్ కి తెలిసిపోతుంది అన్న భయం వాళ్ళకి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఒక వంట పెడితే పిల్లలకి ఖచ్చితంగా స్కూల్ కి వస్తారండి. అదే వెళ్తే వస్తారు, ఇంకా అందరూ రెగ్యులర్ గా వస్తారు కదండి. అవును, వంట వంట అని ఎందుకు చైతు గారు అట్లా చెప్తున్నారంటే, ఇవాళ చైతు షెఫ్ చైతుగా మారాడు. అలాగా. వంటలు చేస్తున్నాడు, వంటలు నేర్పిస్తున్నాడు. కళ్ళతో కళ్ళు బిర్యానీ, పుల్లగా లావు బిర్యానీ, పులావ్ బిర్యానీ కాదు అది. ఏంటంటే నేర్పిస్తున్నాడు. సో మీరేమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా మా షెఫ్ చైతు దగ్గర నుంచి? నేర్చుకోవాలనుకుంటున్నానండి నేను. చెప్పండి, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఏ వంట కావాలి మీకు? మాకు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. మటన్ బిర్యానీకి చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు బిర్యానీ, ఇంకా మటన్, ఇంకా చికెన్. ఓకే, అలాగా. మటన్ బిర్యానీలో వచ్చేసి బిర్యానీలో మటన్ వేస్తే అది మటన్ బిర్యానీ, బిర్యానీలో చికెన్ వేస్తే అది చికెన్ బిర్యానీ అండి. చేసుకొని తినండి. అంతేనా అండి? దానికి ఏం అసలు గ్యాస్ పదార్థాలు ఏం పెట్టవా అండి? ఏం అవసరం లేదండి. ఎందుకంటే అంత కష్టపడడం, చక్కగా బిర్యానీ తెచ్చుకోండి, దాంట్లో చికెన్ వేసుకోండి, చికెన్ బిర్యానీ. అంతగా కావాలంటే దాంట్లో కూరగాయలు అన్ని వేసుకుంటే మీకు వెజిటేబుల్ బిర్యానీ కూడా రెడీ అయిపోద్దండి. అలాగా అండి, సరే ట్రై చేస్తాండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఆ వంట అనేది మాకు తప్పకుండా మీరు లెటర్ రాసి మాకు తెలియచేయండి. మా అడ్రస్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. ఇలాగే చూస్తుండండి ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్స్ అండి. బాయ్ Thank you, బాయ్. thank you. ఇప్పుడు మనం వచ్చేసి ఇందాక చెప్పాను కదా, మీరందరూ కూడా మోస్ట్లీ చపాతీలు చేసుకోవాలనుకుంటే అదేం పిండి?
ఓ షెఫ్ అయి ఉండి మీకు పిండి పేరు కూడా తెలియదా అండి? చాలా వంటలు చేస్తుంటాం, చాలా పిండిలు కలుపుతుంటాం కదా. అసలు మీరు చపాతీకి ఏ పిండి వాడతారా అని చెప్పేసి తెలుసుకుందాం. మీరైతే ఏ పిండి వాడతారు? మేము చపాతీకి కావాలంటే శనగపిండి వాడుతుంటాం. మరి మీరు చపాతీ విత్ శనగపిండి? ఎందుకంత ఆశ్చర్యపోతారు? షెఫ్లు అన్నాక రకరకాల వంటలు చేస్తూ ఉంటాం మేము. ఓహో. చెప్పండి ఏం వాడతారు మీరు? మేమైతే వీట్ ఫ్లవర్ వాడతామండి, గోధుమ పిండి వాడతాము. ఓకే, చపాతీలకి గోధుమ పిండి వాడుతూ ఉంటారు. గోధుమ పిండి ఎక్కువ తినడం వల్ల ఎక్కువగా వేడి చేస్తూ ఉంటదండి. మళ్ళీ అది చలవ చేయడం కోసం ఇందాక చెప్పినట్టు స్వీట్ తినాల్సి వస్తుంది, అంటే పంచదార నీళ్ళు తాగాల్సి వస్తుంది. అందుకే చక్కగా చలవ చేయాలి, చపాతీలు మంచిగా మెత్తగా రావాలి అంటే శనగపిండితో చపాతీలు చేసుకోవాలి. ఏంటో స్టార్టింగ్ నుంచి వండడం తక్కువను తిప్పడం ఎక్కువ అయిపోయింది. ఎందుకు షెఫ్ గారు అంత తిప్పేస్తున్నారు మీరు? ఇప్పుడు స్విమ్మింగ్ చేయాలి అంటే ఒక్క రోజు నువ్వు అలా నీళ్ళలో పడిపోతే స్విమ్మింగ్ రాదమ్మా. ఇక షెఫ్ అవ్వాలంటే తిప్పుతూ ఉండాలి. మీకేం తెలుసమ్మా మా తిప్పుళ్ళ గురించి? తిప్పుతూ ఉంటేనే మాకు వంటలు వస్తూ ఉంటాయి అమ్మా. చాలా మంది రిజిస్టర్ చేసుకుని వంటలు నేర్చుకుందాం వెయిట్ చేస్తున్నారు కదా. షెఫ్ గారు నాకు ఒకటి గుర్తొచ్చిందండి. యాక్చువల్ గా ఇప్పుడు మేము అనిల్ కి కాల్ చేయబోతున్నాము. అనిల్ బ్యాచిలరో మ్యారీడో తెలియదు, కానీ బ్యాచిలర్స్ కి చాలా కష్టాలు ఉంటాయి షెఫ్ గారు. బ్యాచిలర్స్ కి ఎక్కువగా ఎలాంటి వంటకాలు అంటే సింపుల్ గా చేసుకునేలాగా వాళ్ళకి ఏమైనా మీరు టిప్స్ సజెషన్స్ ఇస్తారా? తప్పకుండా. బ్యాచిలర్స్ అందరికి కూడా తల్లి లాంటిది ఎవరు అంటే ఉల్లిపాయ, నాన్న లాంటిది ఎవరు అంటే గుడ్డు, చెల్లి లాంటిది ఎవరు అంటే టమాటా. ఈ 3 ఉంటే చాలు తమ్ముడు లాంటి నూనె నేనున్నాను అని చెప్పేసి ముందుకు వస్తుంది. ఈ 4 ఉంటే చాలు ఆడితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటావమ్మా? చెప్దుగానే అండి, కానీ దానికన్నా ముందు అనిల్ కి కాల్ చేద్దాం. అసలు అనిల్ ముందు బ్యాచిలరో లేకపోతే మ్యారీడో కనుక్కుందాం. హలో, హాయ్ అనిల్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఎందుకు అలా? ఏం తినలేదా పొద్దున్న? తిన్నాము. తిన్నది నచ్చలేదా? అడగలేదా? మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. పొద్దున ఇడ్లీ తిని. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనిల్? బంజారా హిల్స్, హైదరాబాద్. ఏం చేస్తుంటావు? బార్బర్. ఓకే. మీరు మ్యారీడా బ్యాచిలరా? అన్మ్యారీడ్. అయితే మీరు ఇంట్లో మీ మదర్ ఉన్నారా? ఐ మీన్ హాస్టల్లో ఉంటారా లేకపోతే పేరెంట్స్ తో ఉంటారా? అంటే నేను మా బాబాయ్ వాళ్ళ దగ్గర ఉంటాను. ఓకే. సో ఇంట్లో మీకు వంట అన్ని కూడా మీ పిన్ని చేసి పెడుతూ ఉంటారు, మీరు తింటూ ఉంటారు కదా? ఎప్పుడు మీకు సిచ్యువేషన్ రాలేదా మీరే వంట చేసుకుని పిన్ని వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్తే మీరే వంట చేసుకునే సిచ్యువేషన్ ఏం రాలేదా మీకు? ఇబ్బంది అవుతుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు? ఉంటాను, బాబాయ్ వాళ్ళు ఉంటారు. అంటే మాది అక్కడ పార్నార్ డిస్ట్రిక్ట్ నారాయణపేట మండలం. ఓకే. మేము అక్కడ ఉంటాం, అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసాం. ఓకే. సో ఎప్పుడైనా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వంట చేయడానికి ప్రయత్నించారండి? చేస్తుంటాం అప్పుడప్పుడు. ఏం వంట చేస్తూ ఉంటారు మీరు? చక్కెర. వెరీ గుడ్. ఎక్కర్రే అన్నారు గారు. ఓకే, నేనేమన్నా వంట నేర్పియాలా మీకు? ఏమైనా టిప్స్ కావాలా? ఏమన్నా వంట గురించి ఏమైనా అడగాలనుకుంటున్నారా? అడగండి, నేను చెప్తాను. షెఫ్ గా ఇక్కడ కూర్చున్నాను కదా. ఏమొద్దా? భయపడుతున్నారా? ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ ఫర్ జాయినింగ్ విత్ us. మా ఫ్రెండ్ హాయ్ చెప్పగలరా? నీ ఫ్రెండ్ పేరేంటి? శోభ. నీ ఫ్రెండ్ శోభకి హాయ్. అండ్ నీకు బాయ్. ఇంకా చెప్పు. అంటే అక్క లాంటి. అంటే నేనేమన్నా అన్నానా? నేనేమో అనుకుంటారేమో అని చెప్పేసి అక్క అని చెప్తున్నాడు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అనిల్. బాయ్. బాయ్. బాబోయ్, మాట్లాడనివ్వండి. మీరు వచ్చింది గెస్ట్ గా అండి. నేను యాంకరింగ్ ఉన్నాను కదా చేయడానికి, నేను మాట్లాడిస్తాను కదా. మీరు ఎందుకంటే తొందరపడిపోతున్నారు? ఎక్కడ ఉప్పు కారం తక్కువ వేసేస్తారో అని చెప్పేసి భయపడాలి చెప్తున్నాను. వంట కూడా చెప్పనివ్వలేదు కదండి, ఉప్పు కారాల గురించి మాట్లాడుతున్నారు మీరు. అంటే నేను ఏం మాట్లాడకపోతే నాకు పేమెంట్ ఇవ్వరేమో అని చెప్పి. డబుల్ పేమెంట్ ఇస్తున్నారు కదండి, ఇంకెందుకు కక్కుర్తి? దాంట్లో మళ్ళీ ఏమైనా కటింగ్స్ ఇస్తారేమో అని చెప్పి. ఏమి ఇవ్వరండి. సరే, ఇప్పుడు మీరు చపాతీలు వచ్చేసి మీరు మాట్లాడివ్వరండి. మీరు అలవాటు అయిపోయింది రోజు. చూసారా, ఒప్పుకున్నాడు. చేతు గారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాను. ఏంటి ఇప్పుడు? రోజు ఒప్పుకొని ఉప్మా కూడా చేస్తాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం చేస్తావు అసలు? ఆయన చూసారు కదా, ఏం చేస్తావు అన్నాడు. చూపిస్తాను, చూడండి ఏం చేశాను.
దాచుకున్నావే. మాకు ఈ చాలా సహజం అండి, పొయ్యి ముందు కూర్చొని బతికే వాళ్ళం మేము. సో పొయ్యి ముందు ఉండడం వల్ల మాకు అక్కడక్కడ కాలుతూ ఉంటాయి. సో ఇందాక నేను పోపేస్తుంటే ముక్కు కాలింది. ఆహా, పోపేస్తే ఉట్టి ముక్కుకి అట్లా కాలిద్దా అండి? నీకేం తెలుసండి, పొయ్యి దగ్గరికి వచ్చే మొహాలేనా ఇవి? పొయ్యి దగ్గరికి వస్తే మీకు తెలుస్తుంది కష్టాలు అనేవి. అవునా చైతు గారు, ఇంకో బ్రేక్ తీసుకుందామా? వద్దులేండి, ఇప్పుడే కదా తీసుకున్నాం బ్రేక్, మళ్ళీ తీసుకుందాం. ఆ బ్రేక్ లో మీకు కూడా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తా, అంటే వన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మీ అందరి కింద నుంచి వెయిట్ చేస్తున్నారు. యూజువల్లీ అందరూ కూడా చపాతీ చేయాలి అంటే గోధుమ పిండిని ప్రిఫర్ చేస్తుంటారు. ఎక్కువ గోధుమ పిండి తీసుకోవడం వల్ల వెయిట్ చేస్తుందని చెప్పడం జరిగింది కదా. శనగపిండితో కూడా మీరు చపాతీ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పంచదార చిన్న కప్పు, సుగంధి వేళ్ళు అంటారు తెలుసా మీకు, ఆ వేళ్ళు 1 కప్పు అండి. ఏమంటారో దాన్ని మూసుకోండి. ధనియాలు 1 కప్పు, నీళ్లు, అండ్ అలాగే నీళ్ళు ఎంత చెప్పలేదు. నీళ్లు మీకు కావాల్సినంత పోసుకోవచ్చండి. కాలువలో నీళ్లు పోసుకోకూడదు, మంచి నీళ్ళు పోసుకోవాలి. అండ్ నూనె. ఓకే, వీటితో ఇప్పుడు ఏం చేయాలంటే ముందుకైతే పంచదారని తీసుకొని, ఇది కొంచెం పట్టుకోరా. తప్పకుండా. పంచదారని మనం కొంచెం పౌడర్ చేసుకోవాలండి. ఓకే, కొంచెం పంచదార వేసి నా దగ్గర ఉంటాయండి, మేము షెఫ్ కదా, మేము అన్ని జోబులో పెట్టుకొని తిరుగుతాం. ఓకే, జోబులు అక్కడ జోబు ఉందండి, చూస్తారా? వద్దులండి. ఓకే, సో ముందు దీన్ని పౌడర్ చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలండి. ఓకే అండి. ఎంత మెత్తగా ఉండాలంటే పట్టుకుంటే పిసికితే అసలు ఇలా కలిసిపోవాలన్నమాట. అంటే ఇట్లా అనండి, ఇట్లా. ఒక సుగంధి వేలు అంటారు వీటిని. మీరు మరక పెట్టుకొని వీటిలో పంచదార పాకం కలుపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని ఎండాకాలంలో తాగితే చాలా చలవ చేస్తుంది. అదే సుగంధి నీళ్ళల్లో వచ్చేసి మీరు కటోర్ గోధుమ అంటారు. ఇంత గోధుమ తీసుకొని వాటర్ పోసారు అనుకోండి, ఇంత జల్లీగా అవుతుంది. అది కూడా కలుపుకొని తాగితే చలవ చేస్తుంది. ఇది హెల్త్ టిప్. ఓకే, ఇది ఒకటి వేసుకోవాలి. దీనిలో కొంచెం నూనె లేకపోతే ఇట్లా నొక్కాలి. ఈ పిండిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసుకుందాం ఒక కాలర్ తో మాట్లాడిన తర్వాత. కాలర్ కి కాల్ చేయండి. సరేనండి, కాల్ చేస్తాం. చాలా మంది రెస్ట్ చేస్తున్నారు, వాళ్ళలో ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం స్వప్నకి. లెట్స్ కాల్ స్వప్న అండ్ టాక్ టు హర్. స్వప్న వేణువే. మీరెందుకండి పాటలు పాడతారు, యాంకరింగ్ చేస్తారు, పాటలు పాడతారు, వంట చేయండి ముందు. ఆల్ రౌండర్. స్వప్న గారు నమస్తే, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ అండి. థ్యాంక్ యూ చేతు, థ్యాంక్ యూ. హాయ్ స్వప్న, హౌ ఆర్ యు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శంషాబాద్ నుంచి. అచ్చా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చైతు, ఉట్టి చైతు కాదండి, షెఫ్ చైతు. షెఫ్ చైతు. అవునా? చేసే చైతు. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? నాకు మటన్ అంటే చాలా ఇష్టం. ఓకే, మటన్ తో ఏమన్నా రెసిపీ చెప్పమంట? కానీ నాకు కూడా చాలా ఇష్టం. బిర్యానీ కూడా ఇష్టమే. బిర్యానీ కూడా ఇష్టమే. ఓకే, మటన్ తో ఏమన్నా కర్రీ చెప్పమంటారా? చెప్పండి. చేతు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇంకా చైతు బిర్యానీ అంటే నన్ను చంపి తినేద్దాం అనుకుంటున్నారా ఏంటి? నువ్వు చేస్తావు కదా మిడ్ నైట్ బిర్యానీ. చేతు బిర్యానీ అని చెప్పి. సో స్వీట్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మిడ్ నైట్ బిర్యానీ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, ఇప్పుడు మీకు మటన్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు వచ్చేసి చెప్పండి. రాసుకోండి. చెప్పండి, రాసుకుంటాను. 1 కేజీ మటన్, అలాగే 1 కేజీ బాస్మతి రైస్, ఇంకా ఉప్పు, పసుపు, సో అంతే, మటన్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us, స్వప్న. బాయ్ బాయ్ చేతు. బాయ్ స్వప్న. ఇవాళ కాజల్ అండ్ చైతు, ఉట్టి చైతు కాదు షెఫ్ చైతుగా మారాడు అండ్ క్రేజీ కాజల్ గా మారిపోయింది వాళ్ళకి కాజల్. అండ్ ఇందాక చైతు చెప్పాడు శనగపిండితో చపాతి అంటే ఏంటంటో చేస్తాడు. అసలు ఫైనల్ గా ఏం జరిగిందో కనుక్కుందాం. ఇందాక మనం వచ్చేసి నీళ్ళు వేసుకోవడం మర్చిపోయాము. సో చపాతి విత్ చైతు, అది కూడా చపాతి విత్ శనగపిండిలో మనం నీళ్లు వేసుకొని వీటిని కొంచెం కలుపుకొని మెత్తగా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చపాతీ విత్ శనగపిండి రెడీ అయిపోయింది. మన యాంకర్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు, చూడండి. అంటే మీరు చెప్పిన ఐటమ్ చేయలేదు కదండి, నేను అలా మీరు వండకుండా టేస్ట్ చేయమంటే పిండిని ఎట్లా టేస్ట్ చేస్తాను? చెప్పినా కూడా నువ్వు కాంప్రమైజ్ అవ్వకపోతే నీ యాంకరింగ్ చాలా వర్స్ట్ ఉంది అంటారు. కాదు, చపాతీ చేసిన తర్వాత టేస్ట్ చేయాలి. అది వాళ్ళకి తెలియదు కదా చేసామో లేదో. మనం చపాతీ తెలుస్తుంది కానీ టేస్ట్ చేయలేనిది. చైతు నీ మా ఫ్రెండ్ వేనా అసలు? కాజల్, నువ్వు చెయ్యి కాజల్. ఇగో చపాతీ విత్ చైతు, చపాతీ విత్ శనగపిండి రెడీ. ఇప్పుడు మన యాంకర్ టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. ఓకేనండి, ఇప్పుడు టేస్ట్ చేస్తాను నేను.
అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఓ మై గాడ్. మరొకసారి చపాతీ శనగపిండి తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు. రెడీ చేతు, నువ్వెలా రెడీ అయిపోయావు, నేను కూడా రెడీ అయిపోయాను. అండ్ ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. ఎస్, ప్రాంక్ ఎవరికి చేస్తున్నాం అంటే కళ్యాణి మనకి మెసేజ్ చేసింది వాళ్ళ ఫ్రెండ్ జయరాజ్ కి కాల్ చేయమని చెప్పేసి. జయరాజ్ బీటెక్ కంప్లీట్ చేసుకొని జాబ్ సర్చ్ లో ఉన్నాడంట. సో మనం ఇప్పుడు వచ్చేసి షెఫ్ గెటప్ లో ఉన్నాం కాబట్టి ఒక మంచి వంట కంపెనీలో ఉన్నటువంటి జాబ్ ఏదైనా ఉంది అని చెప్పేసి ఆఫర్ ఇద్దాము. నేను కన్సల్టెన్సీ నుంచి మాట్లాడుతున్నట్టు కాల్ చేస్తాను. ఫస్ట్ నేను మాట్లాడతాను, ఆ తర్వాత షెఫ్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి, షెఫ్ కార్తిక్ గారికి అని నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆ తర్వాత మన షెఫ్ గారు ఏం మాట్లాడతారో చూద్దాం. ఆల్రైట్, ప్రాంక్ కాల్. హలో, జయరాజ్ గారా అండి మాట్లాడేది? అవును. ఎవరు? నేను ఎంటీపీ సొల్యూషన్స్ నుంచి కోమలి మాట్లాడుతున్నా అండి. ఎవరు? ఎంటీపీ సొల్యూషన్స్ నుంచి కోమలి. మీరు జాబ్ ట్రయల్స్ లో ఉన్నారండి, మీది బీటెక్ కంప్లీట్ అయింది కదా? సిక్కి సొల్యూషన్. అవును. సో మీరు బీటెక్ మీ ఇష్టంతోనే చేశారా లేకపోతే ఎవరైనా పేరెంట్స్ ఫోర్స్ చేస్తే చేశారండి? బీటెక్ ఇంట్రెస్ట్ ఉందండి. ఇంట్రెస్ట్ ఉందా? సో ఇప్పుడు మీరు జాబ్ సాఫ్ట్వేర్ జాబే చూస్తున్నారా లేకపోతే వేరే జాబ్ ఏమైనా ఉన్నా చేస్తారా? అంటే సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కువ చూస్తాను, వేరే జాబ్ అనేది ట్రై చేస్తాను. ఓకే, వేరే జాబ్ అయినా ఇంట్రెస్ట్ అండి, చేస్తారా? ఇంట్రెస్ట్ అంటే కొంచెం అదే శాలరీని బట్టి వేరే జాబ్. ఓకే, మీరు ఎంత సాలరీ అయితే చేద్దాం అనుకుంటున్నారండి? 15 to 20 అండి. ఓ కూల్ అండి, మేము 30,000 ఇస్తామండి. ఒక ఓపెనింగ్ ఉంది, జాబ్ ఓపెనింగ్. ఓకే. ఓకే, ఆ ఓపెనింగ్ గురించి నేను చెప్తాను, కానీ దానికన్నా ముందు మీకు బీటెక్ లో బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయండి? బీటెక్ లో ఒకటి ఉంది, రాశాను. రాశారా? పాస్ అయిపోతారా అండి? మ్యాక్సిమం. అంటే పాస్ అవ్వకపోయినా పర్వాలేదులేండి, కాకపోతే జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను. అయితే ఇప్పుడు మా దగ్గర జాబ్ ఆఫర్ ఏ ఓపెనింగ్ దేనికి ఉందంటే అండి, మీరు ఇంట్లో జనరల్ గా వంటలు చేస్తుంటారండి మీరు? వంటలా? ఏదో ఆమ్లెట్ అవి చిన్న. ఓ పర్వాలేదండి, కూల్. ఆమ్లెట్ వేయడం వచ్చు అంటే మీకు ఉల్లిపాయలు తరగడం కూడా వచ్చు కదా? పచ్చిమిరకాయలు కూడా తరుగుతారుగా అయితే? ఇంకేం తరగడం వచ్చండి మీకు? సూపర్, మీరైతే ఫాస్ట్ లెర్నర్ అన్నమాట. అయితే మీరైతే చాలా ఫాస్ట్ లెర్నర్ అన్నమాట. ఇట్లాంటి వాళ్ళే కావాలండి, ఇట్లాంటి ఆసక్తి కల యంగ్ యూత్ కోసం మేము చూస్తున్నాము. అయితే ఇప్పుడు జాబ్ ఓపెనింగ్ దేని గురించి ఉందో నేను డైరెక్ట్ గా ఆ కంపెనీకి నేను ఫార్వర్డ్ చేసేస్తానండి కాల్. మీరు వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళతో సెటిల్ చేసుకోండి. శాలరీ మాత్రం 30,000 కి తక్కువ చెప్పకండి, ఎందుకంటే 30,000 అయితేనే మేము సప్లై చేస్తాము ఎంప్లాయీస్ ని అని చెప్పాము. వాళ్ళని 30,000 అడగండి. 30,000 కి 1 రూపాయి కూడా తక్కువ అడగండి. సరేనండి, ఇప్పుడే నేను మీకు కాల్ ఫార్వర్డ్ చేస్తున్నాను, వాళ్ళతో మాట్లాడండి. ఆయన పేరు కార్తిక్ అండి, ఆయన షెఫ్ అని కూడా మాట్లాడతారండి. షెఫ్ కార్తిక్ ఆయన పేరు. ఓకేనండి, కాల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. హలో. హలో. హాయ్, దిస్ ఇస్ కార్తిక్. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? జయరాజ్. సారీ? మై నేమ్ ఇస్ జయరాజ్. హాయ్ జయరాజ్. హాయ్ జయరాజ్, ఎలా ఉన్నారు జయరాజ్? బాగుంది సార్. రైట్ జయరాజ్, మాకు ఎంటీపీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి ఈ కాల్ రావడం జరిగింది. సో యూ లుకింగ్ ఫర్ ఎ జాబ్, రైట్? ఓకే, మేము వచ్చేసి ఒక హోటల్ మేనేజ్మెంట్ కంపెనీని రన్ చేస్తున్నాము. సో ఎవరైతే మాకు వి స్టార్టింగ్ ఏ న్యూ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్ గా. అది మనకి ఆమ్లెట్ స్పెషల్ తెలుసు కదా, ఇప్పుడు నైట్ టైమ్స్ మార్నింగ్స్ ఆమ్లెట్ స్పెషల్స్ ఎక్కువ అయిపోయినాయి బికాస్ ఎవ్రీ వన్ వుడ్ లైక్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఆమ్లెట్స్, రైట్? Yeah. So we actually starting a new company called P Omelets. P Omelets. Okay, so P Omelets is a new thing which is going to be started in Hyderabad. So meer interest unnara? ఇంట్రెస్ట్ ఉన్నాం సార్. ఏం లేదండి, షెఫ్స్ నేను యాక్చువల్లీ ఆ పీ ఆమ్లెట్స్ కి హెడ్ షెఫ్ గా పనిచేస్తున్నాను. సో నా కింద వర్కర్స్ కోసం నేను చూస్తున్నాను. జస్ట్ యూ నీడ్ టు హెల్ప్ అవుట్ అంతే, కొంచెం హెల్ప్ చేస్తూ ఉండాలి. సో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శాలరీ?
శాలరీ 30,000 ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. ఓ బట్ మా దగ్గర ఉన్న ఆఫర్ 29,500 మాత్రమే మేము ఇవ్వగలం. ఇంకా 29,500. 29,500 ఎక్స్ట్రా 500 కదా. ఎక్స్ట్రా 500 అని మాకు అన్ని ఇవి ఉంటాయి కదా, ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క బడ్జెట్ వేసుకుంటుంటాం కదా. మాకున్న బడ్జెట్ కి 29,500 రూపీస్ మాత్రమే ఇవ్వగలం. ఇఫ్ యూఆర్ ఓకే విత్ దాట్ మనం మూవ్ ఆన్ అవ్వచ్చు, లేకపోతే యూ కెన్ కట్ ద కాల్. 30,000 కాదా? లేదండి, 29,500 మాత్రమే ఉంటుంది. మనకి ఇంకా ఇన్సెంటివ్స్ అన్ని ఉంటాయి దాంట్లో. ఒక ఆమ్లెట్ కి ఒక 10 రూపాయలు రావడం, లేకపోతే 5 రూపాయలు రావడం లాంటివి. అండ్ ఆల్సో ఒక్కొక్క ఆనియన్ కి ఒక్కొక్క రూపాయి కూడా కౌంట్ చేస్తాం మనం. ఎన్ని ఆనియన్స్ కట్ చేస్తే అన్ని రూపాయలు కూడా ఇస్తూ ఉంటాం. ఓకే ఓకే, ఒకసారి నేను పేరెంట్స్ తో మాట్లాడి మీకు చెప్తాను ఈ విషయం. పేరెంట్స్ తో మాట్లాడాలా? యూ ఓకే ఫర్ 29,500 రైట్? ఓకే సార్. ఓకే, అయితే నేను మీది వచ్చేసి బ్లాక్ చేస్తున్నాను. సో మీ పేరేమన్నారు? రాజా, రామ్, వాచ్? ఏంటి? మీ పేరేదో చెప్పారు. జయరాజ్. ఓకే జయరాజ్, మీ పేరు మీద నేను ఒక చిట్టి బ్లాక్ చేస్తున్నాను అండ్ ఒక టేబుల్ బ్లాక్ చేస్తున్నాను. 29,500 మీ మంత్లీ శాలరీ. ఓకే, బట్ కన్ఫర్మ్ అవ్వకండి, నేను రేపు మార్నింగ్ చెప్తాను. That's what. ఇప్పుడు no, I'm not confirming it. I'm just blocking it. So మీ పేరు మీద నేను బ్లాక్ చేస్తున్నాను. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మా ఎగ్జిక్యూటివ్ ఉన్నారు కదా, కాల్ కనెక్ట్ చేస్తారు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాను. షిల్ టాక్ టు యూ వన్స్, దెన్ మీరు బ్లాక్ చేస్తాము సో దట్ మీరు ఎప్పుడైనా కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, ఓకే, జస్ట్ హోల్డ్ ఆన్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. హలో హలో, జయరాజ్ గారు, కోమలి అండి. ఎలా నడిచిందండి కాల్? బాగా నడిచింది. బాగానే మాట్లాడారా? 30,000 అని చెప్పారా? 29,500 అన్నారు. అదేంటండి 500 తక్కువ, అలా ఎలా చేశారండి మీరు? నేను చెప్పాను కదండి. మీరు ఎందుకు నవ్వుతున్నారు? నాకు మధ్యలో తేడా టైంలో మీరు కామెడీ వేస్తుంటే సరే వద్దు చెప్పండి. ఏం చేశానండి? 29,500 అండి. అంటే 500 జస్ట్ నేను కన్ఫర్మ్ చెప్పలేదు. కన్ఫర్మ్ చెప్పాలంటే కావాలంటే అడుగుతాను. థ్యాంక్ గాడ్ కన్ఫర్మ్ చేయలేదు. ఓకేనండి, మీరు వాళ్ళతో మాట్లాడక్కర్లేదు. 500 తగ్గిస్తారా? సరేలేండి, మీకు సాఫ్ట్వేర్ జాబే చూస్తానులేండి. సరేనా? వంటలు ఏం చేస్తారులే గాని. మీరు ఎందుకండి నవ్వుతున్నారు? మీరు ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదండి, చెప్పండి. గుర్తుపట్టేశారా ఏంటి కొంప తీసి? మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి చైతు కాజల్ మాట్లాడుతున్నాం అండి. అవునా? మీ ఫ్రెండ్ నిన్ను ప్రాంక్ చేయమన్నారు, అందుకే ప్రాంక్ చేస్తున్నా. ఏంటి ప్రాంక్ చేసినందుకు? చెప్తున్నావు అంటే దీంతో కాల్ కనెక్ట్ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కదా, కానీ మీరే కాల్ చేశారు చూడు. అందుకని చాలా టైం కొట్టేది కదా, కొట్టేసింది. కట్టేసి 29,000 ఏంటి భారీ కావాలి కాదు. అది కూడా 500 రూపీస్ డిస్కౌంట్. 29,500. అవును, డిస్కౌంట్. మీ ఫ్రెండ్ కళ్యాణి మాకు మెసేజ్ చేసింది నిన్ను ప్రాంక్ చేయమని చెప్పి. ఫ్రెండ్ కళ్యాణి, ఓకే, థ్యాంక్ యూ. కళ్యాణికి ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. థ్యాంక్స్. మీకే మీ యాంకరింగ్ గురించి చెప్దాం అనుకుంటా. మీకు కాల్ చేద్దామంటేనేమో కుదరదు. చూస్తూ ఉంటాను కామెడీగా. చెప్పండి, పని టాపిక్స్ ఇప్పుడు చెప్పేసేయండి, అవకాశం వచ్చిందిగా. పని టాపిక్స్ తో బాగా మాట్లాడుతుంటారు, రోజుకో టాపిక్ తీసుకుని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మమ్మల్ని ఫాలో అవుతున్నారు, మమ్మల్ని గుర్తుపడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇంట్రెస్టింగ్ అంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్ 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 జయరాజ్. సో జయరాజ్ కి ప్రాంక్ కాల్ చేసినట్టు మీరు కూడా ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయించాలనుకుంటున్నారా? మేము ఫుల్ ఆడుకోవాలి వాళ్ళని. అయితే మీరు లేట్ చేయకుండా 7732077321 ఈ నంబర్ కి జస్ట్
ఒక మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ పంపించండి. అండ్ ఆ మెసేజ్ లో డీటెయిల్స్ అన్ని కూడా పంపించేస్తే మిగతా అంతా మేము చూసుకుంటాం అనమాట. అండ్ షెఫ్ చైతు గారు ఏంటండి పాపం 500 ఎందుకు కట్ చేస్తారు పాపం? మరి మాకు కరివేపాకి, కొత్తిమీరకి, పులిహోరకి అవన్నిటికి డబ్బులు కావాలి కదా, సో అందుకని కట్ చేసా 500 పాపం ఆయన సాలరీ నుంచి. నుంచే. కానీ మనం భలే నమ్మేసిండు తెలుసా, మేమిద్దరం ఓవర్ యాక్షన్ చేసాం అనేసరికి వాడికి ఎక్కడో సౌండ్ లాస్ ఏందో అని చెప్పేసి. కానీ హైలైట్ కదా 30,000 కి తగ్గద్దు అంటే కరెక్ట్ 29,500 అంటే అది ఇయాల్టి మన మస్తు టైం పాస్. హోప్ యూ ఆల్ హెడ్ ఫన్. షెఫ్ గా మారినటువంటి చైతు నేర్పించిన వంటలు ఎవరైనా ప్రయోగించారనుకోండి మళ్ళీ చూడడానికి మీరు ఉండరు, నేను ఉండరు. ఎగ్జాక్ట్లీ. సో ప్లీజ్ ట్రై చేయకండి. నేను ఇందాక డిస్క్లైమర్ వేశాను, మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ చైతు చెప్పినవి ఒకటి కరెక్ట్ గా చెప్పాడు. ధనియాలు నమిలితే కడుపులో తిప్పడం అదంతా తగ్గిపోతుందంట, అదొక్కటి ఫాలో అవ్వండి. దాంతో పాటు సుగంధి వేలు, సుగంధి కటోర్ గోధుమ అది కూడా కరెక్ట్ గా చెప్పాను. సుగంధి వేలలో కటోర్ గోధుమ కలుపుకొని తాగితే చాలా చలవ చేస్తుంది తెలుసా. కటోర్ గోధుమ అంటే మనకి బయట అమ్ముతారు, గట్టిగా ఉంటది. దాన్ని నీళ్ళలో నానబెడితే జెల్లీగా అయిపోద్ది, వాటర్ అంతా కూడా జెల్లీలాగా అయిపోద్ది. అది ఆ సుగంధి వాటర్ లో కలుపుకొని కటోర సుగంధి గురించి చేస్తుంటారు సమ్మర్ స్పెషల్ గా, అందుకు చెప్తున్నాను. ఓకే. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను, అతిగా తినమాకండి, లిమిట్ గా తినండి. అతిగా తింటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బయట మాత్రం తినడానికి ప్రయత్నించమాకండి, ఇంట్లో చేసుకోండి, హెల్తీగా ఉండండి, ఫిట్ గా ఉండండి అని చెప్పేస్తూ ఇయాల్టి మస్తు టైం పాస్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాను. అండ్ మా గెటప్, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఎలా అనిపిస్తున్నాయో మాకు మీ ఫీడ్బ్యాక్ తెలియజేయాలి అంటే మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది, అక్కడ మీ కమెంట్స్ ని మీ మెసేజ్ పంపించవచ్చు. లేదు అంటే ఆర్జే చైతు, ఆర్జే కౌశల్ ఒఫీషియల్ వెరిఫైడ్ పేజెస్ ఉన్నాయి, అక్కడ కూడా మీ కమెంట్స్ ని మాకు పోస్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. విత్ దిస్ కాజల్ ఇంకా చైతు బాయ్ చెప్పేస్తున్నారు. మస్తు టైం పాస్ టైం అయిపోయింది కాబట్టి. కానీ ప్రతిరోజు వస్తూ ఉంటాం, ఒక్క సండే తప్ప మిగతా రోజులన్నీ 11 గంటలకి కాజల్ ఇంకా చైతు వచ్చేసి మీకు మస్తు టైం పాస్ ఇస్తారు. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ సే, కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్ అని చెప్పేస్తూ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.